అమ్మ గోల్డ్ బ్యాంగిల్స్ తేజు పుట్టినప్పుడు 5 తులాల బంగారంతో 4 గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకుంది. సో ఇలా ఉన్నాయి. అలాగే గోల్డ్ స్టడ్స్ ఎంత బాగున్నాయి కదా, నాకు డిజైన్ బాగా నచ్చింది. మా అత్తయ్య ఇట్లాంటి స్టోన్స్ ఉన్నాయి, బట్ ఇవి ప్యూర్ గోల్డ్ అన్నమాట. నాన్న చనిపోక ముందు, నా పెళ్ళికి ముందే నా కోసం చేపించిన నెక్లెస్, కానీ నాకు మా అమ్మ ఇవ్వలేదు. అలాగే అందరం మధ్యాహ్నం తిని రిలాక్స్ అయిపోయినాం అనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై డీప్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో అక్కోళ్ళ ఇంట్లో పక్క పిల్లలు ఉండడం వల్ల రిత్తు గాడికి ఫుల్ టైం పాస్. ఎవరో రిత్తుకి లాంగ్వేజ్ నేర్పించండి అక్క అన్నారు. రిత్తుకి తెలుగు హైదరాబాద్ ఉన్నప్పుడు మాట్లాడతాడు, బట్ ఇక్కడికి వచ్చాక మాట్లాడలేదు, షైగా ఫీల్ అవుతుండు. సో ఈరోజు మా లంచ్ చూపిస్తాను. రొట్టెలు చూసిరా, మా అక్క వాళ్ళ బిడ్డ వేసింది, చాలా బాగా వేసింది. సో నేను చేస్తే ఇవి అప్పుడు ఆ లెక్క వస్తాయి. ఈ రొట్టెలు వచ్చేసి ఆబ్వియస్లీ నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. చికెన్ నేను వండే అని చెప్పాను. చికెన్లోకి ఈ బూరున్స్ పావు చాలా బాగుంటుంది. ఎల్పలేదు, అది మేము ఉన్నాయి కాబట్టి అట్లా ఉండే అనమాట. సో మా మమ్మీ కారం తినదు, మా మమ్మీకి చప్పటి కర్రీ ఏదో ఒకటి వండుతాము. సో నేను ఇదివరకు ఎప్పుడు వచ్చినా మమ్మీ దగ్గరే ఉండేదాన్ని కాబట్టి తనకు నచ్చినవి అన్ని వండి ఇల్లంతా క్లీన్ చేసుకొని బాగానే ఉండేదాన్ని. బట్ లాస్ట్ టైం నేను కోవిడ్ వచ్చాక వెళ్ళడం తగ్గించానండి. ఎందుకంటే రితుగాడు పోయినాక అట్లా గలీజ్లో అట్లా ఉన్న దాంట్లో నేను నా బేబీని తీసుకొని ఉండలేను కదా. సో అలా వెళ్ళడం మానేశాను. వెళ్ళిన అక్కోళ్ళ ఇంట్లో 1-2 రోజులు, ఇప్పుడు పోయినాక అక్కోళ్ళ ఇంట్లోనే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి పనులను పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసినా కూడా మా అవ్వ దొరసాని దాన్ని అట్లా ఉంచదు. అందుకని చెప్పేసి ఆ ఆలోచన మా ఇంట్లో నుంచి తీసేసాను. తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మ లేట్గా వచ్చింది, సామాన్కి వెళ్ళింది. అట్లా నేను వెళ్తా అంటే నన్ను తీసుకెళ్ళలేదు. సో సామాన్కి వెళ్ళింది, లేట్గా వచ్చింది. మేము తినేసాము ఆల్రెడీ. ఇక్కడ 2:30 అట్లా అవుతుంది. సో తిట్టండి, ఈ క్యాట్స్కి క్యాట్ ఫుడ్ ఉంటుంది, డాగ్స్కి డాగ్ ఫుడ్ ఉండదు, చికెన్ ఉంటుంది. క్యాట్స్కి మాత్రం క్యాట్ ఫుడ్ ఉంటుంది. డాగ్స్కి అప్పుడప్పుడు పెరగన అప్పుడప్పుడే దాదాపుగా రోజు చికెన్ ఫీడ్స్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, అవి ఉంటాయి అన్నమాట. తర్వాత యాక్చువల్లీ ఇక్కడ నేను వచ్చేటప్పుడు మీకు నా జర్నీ వీడియోలో చూసారు, నారా కాస్ట్లీ దింగ్ ఉందని చెప్పాను. నేను మా అమ్మ గోల్డ్ తీసుకొచ్చాను, నా గోల్డ్ నాకు కావాలి అంటేను తీసుకొచ్చాను. నేను ఒక్కసారి ఏమో వేసుకున్నాను అంతే, నా గోల్డ్ బ్యాంకులో ఉందని తీసుకున్నాను. బట్ ఇక దానికి ఇక అంతే కదండి, నమ్మకం ఉండదు. నా బంగారం నాకు తెచ్చి అంటే ఒక మాట అనగానే శేఖర్ వెళ్ళి ఇచ్చిరాపో అనేసరికి ఇది ఒక మ్యాటర్ నేను రావడానికి. సో ఇది వచ్చేసి అక్కకు తెలిసిన వాళ్ళ గోల్డ్. ఇంకా ఉంటుంది కదా ఇంట్లో మగపిల్లలు ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు తాగుతారు, అలాంటి వాళ్ళు మా అక్క దగ్గర ఉంచుతారనమాట. సో ఇది మా అక్క వాళ్ళ పక్కింటి ఆమె గోల్డ్ అనమాట. అది రీసెంట్గా చేయించింది, ఆమె వచ్చి తీసుకుపోతా అనిందని తీసి చూపిస్తుంది. ఈ స్టడ్స్ నాకు బాగా నచ్చాయి. మా అత్తయ్యకేమో పువ్వులు ఉంటాయి, దాని మీద స్టోన్స్ ఉంటాయి. ఇవి ప్యూర్ గోల్డ్. మా మమ్మీకి కూడా ఇలాంటివి ఉన్నాయండి. ఇంకా గోల్డ్ అని తీసి పెట్టింది, అది ఉన్నదా అమ్మేసిందా మాకైతే ఎక్కువ తెలీదు. మేము అడగము కూడా, అడిగినా అది చెప్పదు కూడా, తన ఇష్టం. ఏదున్నా నాదే అంట, సరే ఏదున్నా నీదే, నీకు ఇష్టం ఉన్నది చేసుకొని అని ఇస్తాం. తర్వాత ఈ స్టడ్స్ నాకు బాగా నచ్చాయి, భలే ఉన్నాయి కదా. ఇవి 30 తులమో ఏమో అంట, రీసెంట్గా వేయించారంట వాళ్ళు. ఆ అమ్మ బోల్ తోమడానికి ఇదే మెయిడ్ లాగా పనిచేయడానికి వెళ్ళిద్దట. సో అట్లా సేవ్ చేసిన అమౌంట్ తోటి తీసుకుందంట. వాళ్ళ కొడుకు పెద్ద తాగిపోతుంట, ఎక్కడ అమ్మేస్తాడు, ఎక్కడ చూస్తే ఇంకేం చేస్తాడని అక్క దగ్గర పెట్టుండే. సో ఆవిడ ఈరోజు తీసుకొని వెళ్ళి బ్యాంకులో పెడుతుందంటే ఏదో లోన్ కావాలని చెప్పేసి. సో ఇవేంటంటే మనకి ఇక్కడ పెట్టేవి, చెవికి సెకండ్ పియర్సింగ్ ఉంటుంది, వాటికి పెట్టేది. ఇంకోటి బుగడి అది అంటారు, అదో మరి లేకపోతే ఇక మధ్యలో పెట్టేటో నాకు తెలీదు, కానీ ఒక్కొక్కరికి బాగా ఇష్టం ఉంటుంది. మా అమ్మకి అయితే చెవికి ఎన్ని ఉంటాయి హోల్స్, 5-6 హోల్స్ ఉంటాయి. ఎంత ఓపికనో వాళ్ళకి చూస్తే అనిపిస్తుంది. సో బాగున్నాయి కదా ప్యూర్ గోల్డ్లో, కానీ వెయిట్ చాలా తక్కువనే, అంత వెయిట్గా ఏం అనిపించట్లేవు. సంధ్యకైతే ఇట్లాంటి వైట్లో దాని చెవికి 3-4 హోల్స్ ఉంటాయండి, పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ బాగానే ఉంటాయి. బట్ నాకు చౌక ఒకటే హోల్ ఇష్టం. ఆ మధ్య ఏదో ఇంకోటి చేయించుకున్నాను, కానీ అది ఇప్పుడు నచ్చట్లేదు. బట్ ఉంది కదా అందులో ఒక చెవులది ఉందన్నమాట. మా అక్కకు చాలా ఉండే, 2-3 ఉండే. మా అక్క చెప్తుంది ఇవేమో మధ్యలో పెట్టుకునేటి అట. భలే ఉన్నాయి కదా, మనకి వెంకటేశ్వర స్వామి శంఖువులు ఉంటాయి చూడండి, అలా అనిపిస్తుంది చూస్తే బటర్ఫ్లై లాగా. సో గోల్డ్ అనుకుంటాం, కానీ దారుణంగా గోల్డ్ పెరిగింది. మా గృహప్రవేశం అప్పుడు మేము ఫర్నిచర్ చేయించుకుందాం అనుకున్నాం. 4 lakhs ఏమో మా దగ్గర ఉండే,
ఫర్నిచర్ చేయించుకుందాం అనుకున్నాం. కోవిడ్ వచ్చింది. మరి ఏమైందో నా మైండ్ మారి నేను ఫర్నిచర్ వద్దు నాకు, నేను గోల్డ్ తీసుకుంటా అన్నాను. అప్పుడు 8 తులాలు గోల్డ్ తీసుకున్నాను. అప్పుడు నేను ఫర్నిచర్ చేసుకుంటే 4,00,000 నాకు 4-5 lakhsతో ఫర్నిచర్ అయ్యేది. కానీ ఇప్పుడు దాంతో నేను గోల్డ్ కొన్నాను 8 తులాలు. సో 10-12 లక్షలు అయింది ఆ గోల్డ్ వాల్యూ. గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో గోల్డ్ ఎంత ఓల్డ్ అయినా అది గోల్డే ఏమంటారు. సో ఈ చెవులవి మా అక్క పెట్టి చూపించింది, బాగున్నాయి కదా. ఇంకా మా అక్క బబ్లీకి మా అక్క కోసం ఆల్రెడీ గోల్డ్ ఆర్డర్ ఇచ్చిందంట. ఇయర్ రింగ్స్ అవి ప్రజెంట్ నేను చూడలేదు, ఇయర్ రింగ్స్ ఆర్డర్ ఇచ్చా అని చెప్పింది. సో ఇవైతే నాకు బాగా నచ్చాయి. వెనకాల వెండి దిమ్మలు, మన దగ్గర అయితేనేమో హైదరాబాద్లో మన గోల్డ్ దిమ్మలు పెడతారు, వెండి దిమ్మలు ఇప్పుడు తక్కువ కదా. సో వెయిట్ చూస్తున్నాం 30 తులం లాగే ఉన్నాయి. కానీ అక్క ఏమందంటే ఇవి మరి 30 కాదు 1/2 తులం ఉండొచ్చే అన్నది. కానీ 30 తులం అనిపించింది నాకు. గోల్డ్ చేతితో ఇట్లా పెట్టుకొని వెయిట్ చూడలేం. స్టోన్ ఉన్న జ్యువెలరీ కొంచెం హెవీగా అనిపిస్తుంది కానీ స్టోన్ లేనంత హెవీగా అనిపించదు. నాకు ఈ పూసలు బాగా నచ్చినాయి. ఈ పూసలు ఇప్పుడు తక్కువ రేటు ఉంటే ఒక తులం కొందామని ఆలోచన నాకు ఉండే. ఎందుకంటే మీ అందరూ తెలుసు నాకు పూసల దండలు అంటే బాగా ఇష్టం, గోల్డ్ తోటి ఉన్నాయి. సో అక్కడక్కడ మధ్యలో గోల్డ్ పూసలు పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడు గ్రామ్ కొన్న 14,000 బండ. ఒకప్పుడు నేను 3,000 గ్రామ్ పూసలు కొన్న రోజులు ఉన్నాయి. హైదరాబాద్కి వస్తే 20-25,000 1/2 తులం బంగారం, పూణేకి వస్తే 1/2 తులం బంగారం ఉన్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు చూడండి. సో మా అవ్వయి ఇవి మా నాన్న చనిపోయాక మమ్మీకి 2 lakhs వచ్చినాయి. సో ఆ 2 lakhs తోటి అప్పుడు ఇంకొంత కలిపిందో ఏమో నాకు తెలియదు, 30,000కి తులం ఉండే. కలపలేదు అంతే. 5 తులాల బంగారంతో 4 గాజులు చేయించుకుంది. సో మన ఓన్ మదర్ అనుకోండి, ఎవ్రీథింగ్ మనకు షేర్ చేస్తుంది. ఎవరిదో ఆ డబ్బులు తీసుకుంటున్నాను, ఎవరికి ఇస్తున్నాను, ఎవ్రీథింగ్ మనకు షేర్ చేస్తుంది. సో మా అమ్మ డబ్బులు ఎవరికి ఇస్తుంది అని అడిగిరు కదా, ఆ డబ్బులు తనకు సిబ్లింగ్స్ ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళకి పంపించిద్దేమో. మాకైతే రూపాయి ఇవ్వదు. ఇంకా పైగా మా అక్కని బిడ్డు దానికి బాగాలేకుండా ఎవ్రీథింగ్ మా అక్క చూసుకుంటుంది. సమ్టైమ్స్ నేను ఇక్కడ చెల్లి డబ్బులు పంపిస్తాను, సమ్టైమ్స్ మాత్రం. కానీ ఆల్మోస్ట్ మా అక్కే చూసుకుంటుంది. ఆ షాప్లో పనిచేస్తుంది, షాప్ నడిపిస్తుంది. ఆ డబ్బులు ఎటు పోదో తెలియదు. ఇంట్లోంచి ఒక బ్యాంగిల్ అయితే మిస్ అయింది. సో దీంతో మా అమ్మతో నాకు చిన్న గొడవ అయింది. ఎందుకంటే ఏదైనా ఉన్నా ఇవన్నీ మా నాన్న కష్టార్జితాలు. సో జాగ్రత్తగా పెట్టుకో, రేపు నువ్వు ముసలి దాని మీద నీకు యూజ్ అయ్యేటట్టు పెట్టుకో అని నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టిద్దంట. సో బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకునేది ఉందట. నీ ఇష్టం, నువ్వు ఏమని చేసుకొని చెప్పి విడిచిపెట్టినాం. బట్ అనిపిస్తుందండి, మన నాన్న కష్టపడి సంపాదించిన థింగ్ని ఊరికనే పోనిస్తుంటే అనిపిస్తుంది. అవునా కదా. ఇంతకు మించి ఫ్యామిలీ థింగ్స్ చెప్పకూడదు కాబట్టి నేనేం చెప్పట్లేదు. ఈ బ్యాంగిల్స్ నేను అప్పుడు కూడా అన్నాను హైదరాబాద్లో చేయించుకో అని చెప్పేసి. తేజ్ వాడు పుట్టినప్పుడు చేయించుకుంది, అప్పుడు కాదు. ఇప్పుడు ఇవి చిత్తగొట్టి వేరే చేయించుకుంటా అన్నది. ఎందుకు చిత్తగొట్టది 916 ఉంది. సో హైదరాబాద్ నేను చెప్పిస్తాను, వచ్చి నువ్వే ఆర్డర్ ఇచ్చుకో, నువ్వే తీసుకెళ్ళని చెప్తే వినట్లేదు. పూణేలో షాప్లో గోల్డ్ పైన ఇప్పుడు 916 ఉంది. కానీ మా అమ్మ కొన్న రాణిహారం కానీ అది అస్సలు 916 కాదు, చాలా డ్యామేజ్ కూడా ఉంది దానికి. ఎలాంటి ఇచ్చారో ఏమో. అండ్ ఆ నెక్లెస్ ఉందా, అది మా నాన్న తను బతుకున్నప్పుడు నా పెళ్ళి కాకముందు నా బిడ్డ పెళ్ళి కోసం అని ఎక్కడనో గ్రూప్లో పైసలు ఎత్తి డైరెక్ట్ కొన్నాడండి. ఇక మా ఓన్ మదర్ అయితే నా పెళ్ళిలో నాకు అది ఇచ్చేది. నాకు బోల్డ్ అంత బంగారం ఉంది, దాని బంగారం మీద ఆశలేదు. బట్ ఆ నెక్లెస్ ఎప్పటికైనా నేనే కొంటాను, ఎందుకంటే అది మాకు ఇవ్వకుండా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. మా నాన్న బతుకున్నప్పుడు నా పెళ్ళి కోసం కొన్న నెక్లెస్ అది. మా అన్నయ్యలేమో నా పెళ్ళిలో నాకు ఇచ్చారు అనుకున్నారు, బట్ మా మమ్మీ నాకేం ఇవ్వలేదు. అండ్ నేను గోల్వా ఏం పెట్టుకోలేదు. ఉంటే తర్వాత మాకే దొరకాలి, మాకే ఉంటుంది. లేకుంటే అది అమ్మాలని ఆలోచన వచ్చే ముందు నాకే ఎప్పుడు ఆ నెక్లెస్ ఎప్పుడు అమ్మినా అని చెప్పిన. సో ఇప్పుడు చెప్పండి, మీ స్టెప్ మదర్ అయినా వీడియోలో చాలా బాగా అనిపిస్తున్నారు. వీడియోలో ఎవ్రీథింగ్ బాగానే కనిపిస్తుంది, బట్ అక్కడ ఉన్నది వేరే ఉంటుంది. సో ఇది ఎవరు చెప్పరు. సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను దానికి, నువ్వు ఉన్నాయి అన్నీ అమ్ముతున్నావు మాకు చెప్పు అని చెప్పి సీరియస్గానే గొడవ అయింది. అదేమంటుంది, నా బంగారం నా ఇష్టం, నా మొగుడు సంపాదించినంటది. సో దానికి మనం ఏమి అనలేము, ఇట్స్ ఓకే, వదిలేసాం. సో ఆ అమ్మ గోల్డ్ ఉంది, ఇంకో అమ్మ గోల్డ్, దానిలో నాకు పూసలు బాగా నచ్చినాయి. అవి కొంటే ఎంత అక్కడే 14,000 ఇవన్నీ అదే చెప్తున్నాను. ఇది నా దగ్గర ఉంది కాబట్టి ఈ మాత్రం ఉంది. ఒక గోల్డ్ బ్యాంగిల్ మిస్ అయింది, ఇప్పుడు ఈ బంగారం బ్యాంగిల్ పెట్టుకుంటూ ఎండ్లో పెట్టుకోవడం నీ ఇష్టం, మాకైతే తెలియదు, నీకు ముట్టినే చెప్పేసినాం. తర్వాత ఏంటంటే ఇక బాగా లొల్లి పెట్టుకున్నాం కదా, మా అక్క నేను రిలాక్స్ అయినాం. సో ఇలాంటప్పుడు మా అక్క నేను మా చిన్నప్పుడు ఏం జరిగినాయో అన్నీ గుర్తు చేసుకుంటాం అనమాట. సో మొత్తానికి మా అమ్మ బంగారం కోసం గొడవ అయింది. మా అమ్మ వాళ్ళు చూసారా మళ్ళీ సప్పుడే పడుకుంది. ఇక కుయ్యమన్నది, అవసరం ఉన్నంత వరకే మాట్లాడుతుంది. మునుపు నేను అక్కడ తన దగ్గర ఉన్నప్పుడేమో బాగానే మాట్లాడేది. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇల్లు క్లీన్ చేయట్లేదు, ఏం చేయట్లేదుగా. సో అది కూడా తనకు కొంచెం కోపం ఉంది, బట్ అవ్వట్లేదు నాకు కూడా.
తినడానికి మాత్రం ఎంత గొడవైనా ఇక్కడికి వచ్చింది మా అక్క బాగా చూసుకుంటుందండి. సో ఎంత లొల్లి పెట్టుకొని తినడానికి దీనికి పంపిస్తా, టీ ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలి, ఎవ్రీథింగ్. సో మేమైతే మమ్మీ లాగానే, మా అమ్మ ఉంటే ఎట్లా చూసుకుంటాం అలాగే చూసుకుంటాం. తర్వాత ఇటు చూడండి మా అక్క, నేను మా అక్క నాకు చెప్తుంది అనమాట, చిన్నప్పుడు నాకు చాలా పెయిన్లు ఉండేవంట. ఈ అమ్మ ఏం చూడకపోయేది. అప్పుడు మా అక్కకి ఎవరు చెప్పిరట, ఈ పెయిన్లు ఉంటే పిల్లల్ని ఆయన అట్లే గుంజుకుపోయి నీళ్ళలో పడేస్తారని. మా అక్కకి అప్పుడు భయం వేసి రాత్రంతా కూర్చొని టార్చ్ లైట్ పెట్టి మరి నా పెయిన్ తీసేదంట. సో మొత్తానికైతే మా అమ్మ బంగారం తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇది మళ్ళీ జీవితంలో మనం చూస్తామా లేదా తెలీదు. కానీ ఇలాంటప్పుడు అనిపిస్తుంది, తను ముసలిదైనా కూడా అట్లీస్ట్ తనకు యూజ్ అయ్యేలాగా ఉండాలి కదా, ఆ మనీ కష్టపడి సంపాదిస్తుంది కదా, ఎటు పోతుంది అనిపిస్తుంది. సో ఆ దుకాణంలో తెచ్చే సామాన్ల కోసం బ్యాంకులో బంగారం పెడుతుంది. మరి సామాన్లు తెచ్చాక వచ్చి డబ్బులతో బంగారం తీయచ్చుగా, తీయదు. నాకు పైసలు ఏమవుతుంది, మరి ఎందుకు అమ్ముతున్నావు, వచ్చి నాదొక నెల రోజులు అక్క దగ్గర నెల రోజులు ఉండవే అంటే అట్లా అయినదు. సో అంతేనండి, ఏదైనా నేను తేజుకు తల్లి అయినాకనే తల్లి ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైంది. అంతకుముందు మనకి ఎక్కువ తెలీదు. సో తర్వాత ఏంటంటే బయటికి వెళ్తున్నాను నేను, మా ఓమ్ వచ్చేసినాను, బస్ స్టాండ్లో దించుతాను, తీసుకెళ్తారు అక్క వాళ్ళిగా అక్కడికి వెళ్తారు. ఇక్కడికి ఫిష్ షాప్కి వెళ్తారు. మా అక్క కొడుకు ఓం, వాడు ఫిష్ షాప్కి వెళ్తాడు. అక్క వాళ్ళ కూతురు వచ్చేసి తను వర్క్ చేసి వస్తుంది, చేశాక ఇంటి దగ్గర ఉంటుంది. సండేస్ మాత్రం బిడ్డను కూడా తీసుకెళ్తుంది. ఈరోజు బిడ్డను తీసుకెళ్తే అది ఇంటికాడనే ఉంటుంది, నేను కొంచెం పని ఉందని బయటికి వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాను రేపటి వీడియోలు చూద్దురు. సో ఇదండి వీడియో, ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఎవరో అడిగారు, మా టీచర్ అక్క మా నాన్న కూతురు అని. టీచర్ అక్క మా పెద్ద నాన్న కూతురు, మా నాన్న కూతురు కాదు. మా అన్నయ్యలు ముగ్గురు మాత్రమే, మేము చెల్లం ఇద్దరమే. టీచర్ అక్క మన ఓన్ బ్లడ్ కాదు, తను మా పెద్ద నాన్న కూతురు. సో అందుకే తను ఏంటంటే తనకు అక్కడ స్కూల్ దగ్గర కాబట్టి మా ఇంటికి వస్తుంది, అంతేగాని మా అన్నయ్య వాళ్ళకి ఓన్ సిస్టర్ కాదు, తను కజిన్ సిస్టర్. సో అది ఇంకేంటంటే చాలా ఇప్పుడు మనం వెళ్తాం హడప్ సైడ్కి. ఈ రోడ్లన్నీ చూస్తే భలే అనిపిస్తుంది. అటు సైడ్ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులో మా పెద్దనే పెళ్ళి, మా కింద రిసెప్షన్ ఆ ఫంక్షన్ హాల్లో జరిగింది. మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను ఆ ఫంక్షన్ హాల్. సో చాలా మెమొరీస్ ఉంటాయి, మనం పుట్టి పెరిగిన ప్లేస్లో బోల్డ్ అని మెమొరీస్ ఉన్నాయి. ఏ చూసినా ప్రతి ఒక్క దగ్గర మా నాన్నతో బండి మీద తిరిగినప్పుడు ఆగింది, మా అన్నెలతో బండి మీద తిరిగింది, చిన్నప్పుడు ఇక్కడ పొలాలు ఉండే, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటుంది. నేను కలుస్తాను మరొక వీడియోలో. వీడియో ఎలా అనిపించింది అని నాకు కమెంట్లో చెప్పండి. కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి. బాయ్.